హలో సబ్స్క్రైబర్స్ అందరికైతే నమస్తే. సో ఈరోజు వచ్చేసి మన క్లాస్ ఏంటంటే వన్ డే బ్యాటింగ్లో పాస్ అవ్వడం ఎలా. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వన్ డే బ్యాటింగ్ అంటే చాలామంది ఇంకో తీరుగా అర్థం చేసుకుంటున్నారు. సో మీరు అలా అర్థం చేసుకోవద్దు, ఎందుకంటే వన్ డే బ్యాటింగ్ అనేది ఒక్కరిలో చదివి పాస్ అవ్వడం ఎలా. సో ఈ వీడియోలో అనేది లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి చాలు. సో టాపిక్లకు వచ్చేసినట్లయితే వన్ డే బ్యాటింగ్ చేసి పాస్ అవ్వడం ఎలా. బ్రో, నువ్వు సంవత్సరం మొత్తం తిరుగు, సంవత్సరం మొత్తం ఏమైనా చెయ్యి, కానీ నువ్వు జల్సాలు చెయ్యి, ఏమైనా సిగరెట్ తాగు, మందు తిను, నీకు ఇష్టం వచ్చే ఫుడ్ ఐటెం తిను, ఊర్లకు లైన్ ఇయ్యి, నువ్వు ఏమైనా చెయ్యి. సో నువ్వు ఏంటంటే సెమిస్టర్ లోపు అంటే సేమ్ ఎగ్జామ్స్ లోపు నువ్వేం చేస్తావు, అరే బుక్స్ ఏడున్నారా, సబ్జెక్ట్ నేమ్ ఏంటిరా, సబ్జెక్ట్ నేమ్స్ ఏంటిరా అని వెతుకులాడుతూ ఉంటావు. అది అవునా కాదా? ఇంకా కొంతమందికి సబ్జెక్ట్ పేరు కూడా చక్కగా తెలియదు. సో వాళ్ళకి నేనేం చెప్తున్నా అంటే, సో బ్రో మీరు ఏం చేయరంటే ఫస్ట్ మీకు అలాంటి మేధావులు గారు ఉన్నారు, సబ్జెక్ట్ నేమ్ కూడా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ కేటగిరీకి చెందిన వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. బ్రో మీరంతా చేసేది ఏం లేదు, మీరు ఒక సబ్జెక్ట్ లైక్ C++ ఉంది, ఈ సబ్జెక్ట్ ఉందా బీకామ్లకు, ఏ సబ్జెక్ట్ అనేది తీసుకోండి, మీ ఆ సబ్జెక్ట్ మెటీరియల్ ఉంటుందా, ఆ సబ్జెక్ట్ మెటీరియల్ ఇంకలా బ్యాక్ సైడ్లో ఒక క్వశ్చన్ పేపర్ టైప్లో ఉంటుంది, 2-3 పేజెస్ ఇస్తాడు. సో మన కోసమే అది. సో మన బ్యాక్లాగ్స్ మాకు ఇలాంటివి ఉండేటోళ్ళకే, అసలు సబ్జెక్ట్ పేరు కూడా తెలియని వాళ్ళకే ఇలాంటి క్వశ్చన్ పేపర్ అనేది ఇస్తాడనమాట. సో బ్రో మీరు ఏం చేయాలంటే ఖాళీ ఏం లేదు, ఆ క్వశ్చన్ పేపరే ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తున్నాను కదా, మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఆ టెక్స్ట్ బుక్ ఆ మెటీరియల్ వెనకాల ఉన్నటువంటి ఆ మెటీరియల్లో ఉన్నటువంటి ఆ క్వశ్చన్ పేపర్లనే ఒక్కసారి ప్రిపేర్ అవ్వండి. మీరు అంతకన్నా చేయాల్సిన పెద్ద పని ఏం లేదు. ఇంకా కొత్త సిలబస్ చదవాల్సిన అవసరమే లేదు. ఆ క్వశ్చన్సే బట్టి కొట్టండి, ఆ క్వశ్చన్సే వస్తాయి. వితౌట్ సిలబస్ అనేది వాడు ఇవ్వడు, రాదు కూడా. ఒకసారి వచ్చిన బై ఛాన్స్ మీకు అడిషనల్గా ఇంకా 2 మార్క్స్ 3 మార్క్స్ ఆ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ తగ్గట్టు యాడ్ అవుతూనే ఉంటాయి మార్క్స్. సో బ్రో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఇది మైండ్లో పెట్టుకో, లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు ఉన్నాయా అవి ఇవి మీ స్టడీ మెటీరియల్ ఉన్న బ్యాక్ సైడ్ ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ అన్నీ కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే అది బట్టి కొట్టండి చాలు. అంతకన్నా తప్పించి ఇంకా ఏవి రావు, ఏ క్వశ్చన్స్ రాను కూడా రావు. లేకపోతే ఇంకొక ఫోఫమా చెప్తా, ఒకవేళ మాకు అవన్నీ కాదు, మాకు ఆ వల్ల కాదు, చదవటం మా వల్ల కాదు, ఆ క్వశ్చన్స్ ఏదైనా దులాడమే సగం టైం అయిపోతుంది అంటే ఇంకో పని చెప్తా. సో బ్రో నువ్వేం చేయాలంటే ప్రతి లెసన్ నుంచి ఏదన్నా ఒకటి లాంగ్ ఆన్సర్ నేర్చుకో చాలు. లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే ఏంటంటే ఆ లాంగ్ ఆన్సర్ ద్వారా అలా 2 మార్క్స్ కవర్ అవుతాయి, ఒకవేళ 5 మార్క్స్ కూడా వస్తే కవర్ అవుతుండొచ్చు. సో దీనికి అయిపోతుంది కాబట్టి ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ అనేది దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. తర్వాత షార్ట్ క్వశ్చన్స్ అనేవి అందులో కవర్ అవ్వడం ఎక్కువగా పాసిబుల్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి లెసన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ ఉన్నాయో ఒక్కటి చదవండి చాలు. ఎక్కువ మీ జస్ట్ పాస్ కావడానికి నేను చెప్పేది. ఇక ఫుల్ అటెంప్టే వల్ల కాదు కానీ. సో నేను చెప్పింది చేయండి. మీరు పాస్ అవ్వకపోతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎట్లా పాస్ కావాలో నేను కూడా చూస్తా. సో ఇది గ్యాస్ వీడియో వచ్చి లాస్ట్ వరకు చూసిన థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను ఫాలో అవ్వండి చాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.